యోగ్యతా పరీక్ష రాసినవారు బి రఘురామరాజు గారు. కళింగ దేశపు వృద్ధ మంత్రి హఠాత్తుగా మరణించటంతో రాజు కీర్తివర్ధనుడికి పెద్ద సమస్య ఎదురైంది. సువిశాలమైందే కాక సుసంపన్నమైనది కావడంతో దానిని ఏదో విధంగా ఆక్రమించుకోవాలని ఇరుగు పొరుగు రాజ్యాలు తహతహలాడుతూ ఉండేవి. అటువంటి రాజ్యాన్ని కాపాడటానికి బలవంతుడైన రాజుకు తోడుగా యుక్తిపరుడు, రాజ్యతంత్రం ఎరిగినవాడు అయిన మంత్రి ఉండటం ఎంతో అవసరం. చనిపోయిన మహామంత్రి అన్నిటా ప్రతిభావంతుడే కాక ఎంతో అనుభవజ్ఞుడు. ఆయనతో తొలతూగగల వ్యక్తి ఎవ్వరూ కీర్తివర్ధనుడికి ఆస్థానంలో కనిపించలేదు. అందువల్ల కాబోయే మంత్రి ఆస్థానంలోని వ్యక్తే అయి ఉండవలసిన పనిలేదని ఆయన భావించాడు. కీర్తివర్ధనుడు బాగా ఆలోచించి దేశమంతటా ఒక ప్రకటన చేయించాడు. అదేమంటే, కళింగదేశపు మహామంత్రి పదవికి తెలివితేటలు, ప్రజ్ఞాపాటవాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి కావాలి. అయితే ప్రతి ఒక్కరూ పదవి కోసం ఆశపడి యోగ్యతా పరీక్షను నిర్వహించటానికి మాకు ఇబ్బంది కలిగించవద్దని సలహా. చూడగానే ఇతడే మహామంత్రి అయి ఉంటాడని అనిపించేంత తేజస్సు, కళ ముఖంలో బుట్టిపడే వ్యక్తులు మాత్రమే యోగ్యతా పరీక్షకు రావలసి ఉంటుంది. మహామంత్రి కానున్న వ్యక్తికి తెలివితేటలు, మంచి ప్రజ్ఞాపాటవాలు ఉండటం అవసరమే. కాని ముఖంలో కళ, తేజస్సు ఉండాలన్న నిబంధన చాలామంది పౌరులకు నచ్చలేదు. అయితే అది తప్పని రాజుకు చెప్పే ధైర్యం, చొరవ రాజ్యంలో ఎవరికీ లేకపోయింది. కళింగదేశంలోని ప్రతిభావంతులకు కొదవేమీ లేదు. కాని రాజుగారు ఆశించిన కళ, తేజస్సు తమ ముఖంలో లేకపోవటంతో చాలామంది ప్రతిభావంతులు మంత్రి పదవి కోసం ఆయనను దర్శించటానికి వెనకాడారు. తమ ముఖంలో రాజుగారు చెప్పిన లక్షణాలు ఉన్నాయనుకున్న వాళ్లు ఆయన దర్శనం చేసుకున్నారు. కాని ఆయన అంచనా మేరకు వాళ్లలో తెలివితేటలు లేకపోవటంతో ఇంటిదారి పట్టారు. ఆ దేశంలోని రాజధాని నగరంలో నివసించే శ్రీధరుడు చురుకైనవాడు, మంచి తెలివితేటలు కలవాడు. శాస్త్రాలను కాచి వడపోయటమే కాకుండా రాజ్యపాలనా విధానం గురించి మంచి అవగాహన అతడికి ఉండేది. రాజుగారు నిర్వహించే యోగ్యతా పరీక్షలో విజయం సాధించగలనన్న నమ్మకం అతడికి ఉన్నది. కాని వచ్చిన చిక్కల్లా అతడికి అందమైన ముఖం లేకపోవటం, అతడి ఒంటి ఛాయ కారు నలుపు, పైగా ముఖం నిండా మసూచి సోకిన గుర్తులు. ఏది ఏమైనా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేయాలనుకున్నాడు శ్రీధరుడు. అందుకొక పథకం ఆలోచించి రాజుగారు ఉదయం ఉద్యానంలో తిరిగే వేళ్లకక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ద్వారం దగ్గర ఉండే కాపలా భటుడు దూరంగా మరెవరితోనో మాట్లాడుతున్నాడు. శ్రీధరుడు వాడు చూడకుండా ఉద్యానంలో ప్రవేశించాడు. రాజుగారు తలమీద కిరీటం, ఒంటిమీద నగలు, ఖరీదైన దుస్తులు లేకుండా తోటలో పచార్లు చేస్తున్నాడు. శ్రీధరుడు ఆయన దగ్గరకు వెళ్లకుండా తోటలో ఒక మూల చెట్లకు నీళ్లు పోస్తున్న తోటమాలి దగ్గరకు వెళ్లి, మహారాజా, నా తల్లిదండ్రులు మరణించటంతో ఏ ఉద్యోగమూ లేని నాకు పొట్ట గడవటం కష్టంగా ఉంది. దయతో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటూ ప్రాధేయపడసాగాడు. ఇది చూసిన రాజు శ్రీధరుడి దగ్గరకు చరచరా వచ్చి, ఏ దేశన్నిది అని అడిగాడు కోపంగా. ఈ కళింగదేశమే అని జవాబిచ్చాడు శ్రీధరుడు. ఇదే దేశంలో ఉంటూ ఈ దేశానికి రాజెవరో కూడా తెలియదా నీకు? ఈ దేశానికి రాజును నేను. నువ్వు ప్రాధేయపడుతున్నది నా తోటమాలిని తెలుసా అన్నాడు రాజు. శ్రీధరుడు రాజుకు తల వంచి నమస్కరించి, క్షమించండి మహారాజా, నేనీనాటి వరకు తమరిని చూసి ఉండకపోవటంతో ఈ పొరపాటు జరిగింది. తలమీద కిరీటం, ఒంటిమీద నగలు లేకపోవటంతో తమరిని రాజుగా పోల్చుకోలేకపోయాను. ఎత్తు, లావు, అందుకు తగ్గ శరీరదారుఢ్యం, మెలితిరిగిన మీసం, కాంతివంతమైన కళ్ళు ఉన్న ఈ తోటమాలిని చూసి రాజుగారనుకుని భ్రమపడ్డాను. అంతేకాని తమరిని అగౌరవపరచాలని నా ఉద్దేశం కాదు అన్నాడు. ఇది వింటూనే రాజుకు తను కొద్ది రోజులకు ముందు మంత్రి పదవి కోసం రాజ్యమంతటా చేయించిన ప్రకటన గుర్తుకొచ్చింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవికి తెలివితేటలే తప్ప రూపురేఖలు కాదన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న రాజు నవ్వుతూ, నువ్వు మంత్రి పదవి కోసం నేను చేసిన ప్రకటనలోని లోపాన్ని చాలా చక్కగా ఎత్తిచూపావు. నీలాంటి బుద్ధిశాలికి ఏదో మామూలు ఉద్యోగం ఎందుకు? ఇప్పుడు రూపురేఖల నిబంధన వదిలివేశాను కనుక రేపు నేను నిర్వహించబోయే యోగ్యతా పరీక్షలో పాల్గొని ఆ మహామంత్రి పదవినే సొంతం చేసుకోగలవేమో ప్రయత్నించు అన్నాడు. మర్నాడు జరిగిన యోగ్యతా పరీక్షలలో విజయం సాధించిన శ్రీధరుడు మంత్రి పదవిని చేపట్టి రాజుకు చక్కని సలహాలు ఇస్తూ సమర్థుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడి అహంకారం.
రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. కృష్ణాపురం జమీందారు నరేంద్రుడు మంచివాడు, నెమ్మదస్తుడు. ఆయన జమీందారీలో వ్యవహారాలు చూడ్డానికి నలుగురు ప్రధానోద్యోగులు ఉన్నారు. ప్రతి ప్రధానోద్యోగి క్రింద 25 మంది చిన్న ఉద్యోగులున్నారు. ప్రధానోద్యోగులు కొంతమంది చిన్న ఉద్యోగుల చేత స్వంత పనులు మాత్రమే చేయిస్తున్నారని, జమీందారీ పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసింది. నరేంద్రుడు ముందీ విషయం నమ్మలేదు. ఆయన వాళ్ల మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తల్లితో ఈ విషయం చెప్పి ఆ నలుగుర్ని పనిలోంచి తీసేస్తానన్నాడు. నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోక, వాళ్ళు నలుగురు వయసులో నీకంటే పెద్దవారు, మన కుటుంబానికి నమ్మకస్తులు. వాళ్లు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవాడు కాదు. వాళ్ల మనసులు నొప్పించకుండా సరైన దారిలో పెట్టగలిగితే సరి, లేకుంటే ఊరుకో. ప్రధానోద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు. వాళ్లు పని సరిగా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలు. ప్రజల గురించి మరీ ఎక్కువ పట్టించుకోవటం మంచిది కాదని మీ నాన్న అనేవాడు అని హితబోధ చేసింది. జమీందారుకిది నచ్చలేదు. కాని తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధానోద్యోగుల జోలికి వెళ్లలేదు. ఒకసారి మాత్రం వాళ్లను పిలిచి, జమీందారీ వ్యవహారాలు కుంటినడకన నడుస్తున్నాయి. మీ క్రింది అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు కదా అని అడిగాడు. ఇందుకు వాళ్లు వినయంగా, అంతా సక్రమంగా పనిచేస్తున్నారు. కాని రోజురోజుకు జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి. మరికొందరు ఉద్యోగులను నియమించాల్సి ఉంది అన్నారు. ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయి ఉంటున్నాడు. ఆయన తనకున్న 100 ఎకరాల పొలాన్ని సమర్థవంతంగా సాగు చేయిస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు. ఆయన పేరు చతురుడు. పేరుకు తగ్గట్లే తన వద్దకు వచ్చిన వారందర్నీ చతురోక్తులతో నవ్విస్తుంటాడాయన. కొన్నాళ్లపాటు బాబాయి దగ్గరకు వెళితే తన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. చతురుడు నరేంద్రుడిని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు. జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకుని, నా సమస్యకు పరిష్కారమున్నట్లు తోచదు. జమీందారీని వదిలి నీలాగా ఎక్కడైనా 100 ఎకరాలు పొలం తీసుకుని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చునేమో అన్నాడు. దీనికి చతురుడు నవ్వి, 100 ఎకరాల భూమిని సాగు చేయటం సులభమేం కాదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టగల ప్రతాపుడు నా కుమారుడు కాబట్టి అది సులభమైంది అన్నాడు. ఈ మాటలకు నరేంద్రుడు ఆశ్చర్యపడి, అయితే ప్రతాపుణ్ణి నాతో పంపించు, నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రతాపుడు నీ సమస్యను పరిష్కరించగలడనే నా నమ్మకం. కాని నీతో పంపటం నాకిష్టం లేదు. ఎందుకంటే వాడి అహంకారం ఇంతా అంతా కాదు. ఈ 100 ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేయిస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికిక పట్టడానికి పగ్గాలుండవు. ఏమైనా భరించగలను కాని అహంకారాన్ని భరించటం నా వల్ల కాదు. వాడిలోంచి అది పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఫలించలేదు అన్నాడు చతురుడు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, నీ సమస్య చిన్నది, నా సమస్య పెద్దది. ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్య తీర్చగలను అన్నాడు. మొదటిది జరుగుతుంది, రెండోది జరగదనే నా నమ్మకం అంటూనే చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపటానికి అంగీకరించాడు. తర్వాత ఆయన నరేంద్రుడితో, నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలో లేరని ప్రతాపుడి గురించి అందరూ గొప్పగా చెబితే వినివచ్చానని చెప్పు. అప్పుడే వాడు నీతో వస్తాడు అన్నాడు. కనుచీకటి పడుతూ ఉండగా ప్రతాపుడు పొలం నుంచి వచ్చాడు. నరేంద్రుడు అతణ్ణి పలకరించి బాబాయి చెప్పిన విధంగా సాయం కోరాడు. ప్రతాపుడు ఉబ్బితబ్బిబ్బై నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకొని, ఈ మాత్రం దానికి నేను మీతో రావాలా? ఒక ఉపాయం చెబుతాను, అమలు పరిచాక 2 నెలల్లో పూర్తి ఫలితం కనబడకపోతే నన్నడుగు అన్నాడు. నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయం విని కృష్ణాపురం చేరుకున్నాడు. ఆయన తన నలుగురు ప్రధానోద్యోగులను పిలిచి, మీరు మా తండ్రిగారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను మా బంధువుల్లా గౌరవిస్తాను. ప్రస్తుతం జమీందారీ వ్యవహారాలకు డబ్బు సరిపోవటం లేదు. మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను. అందుకు అవసరమైతే మీకు మరికొందరు చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను. అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఉన్న వారిలో కొందరిని తొలగిద్దామన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారుకు సహకరిస్తామని మాట ఇస్తూనే తమకింకా చిన్న ఉద్యోగులు కావాలన్నారు. ఇందుకు నరేంద్రుడు, అయితే ఒక పని చేయండి, ప్రతి ఉద్యోగికి ఏమేం పని ఇస్తున్నారో కాగితం మీద రాయండి.
తానేం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకివ్వాలి. ఆ విధంగా వాడు చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వాడు వారానికి తగ్గ పని చేయలేదంటే మీరు హెచ్చరించవచ్చు. మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలవుతుంది అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అప్పుడు నరేంద్రుడు, మరొక్క మాట, మీ మంచితనాన్ని చూసి పనివాళ్లు లోకువ కట్టవచ్చు. ఉద్యోగులు ఏం పని చేశారో మీకు తెలుస్తూనే ఉంది. వాళ్లు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్టు మీరు ధృవీకరిస్తూ సంతకాలు పెడుతూ ఉండండి. ఆ విధంగా ఉద్యోగులకు మీరంటే భయం ఉంటుంది. కాగితం మీద సంతకం లేకపోతే వాళ్లు పనిచేసినట్టు కాదు అన్నాడు. ప్రధానోద్యోగుల ఉత్సాహం రెట్టింపయింది. నరేంద్రుడు కొంచెం ఆగి, మరొక సంగతి, ఎక్కువ పని చేసిన వారికి ఎక్కువ జీతం, తక్కువ పని చేసిన వారికి తక్కువ జీతం. తుది నిర్ణయం మీదే అన్నాడు. ప్రధానోద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకుని, మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారీ ఎంతో వృద్ధి పొందుతుంది అన్నారు. అలా జరగాలనే నా కోరిక. కాని మీ వంటి మంచివారిని ఎవరైనా మోసగిస్తారు. కొందరు చిన్న ఉద్యోగులు మిమ్మల్ని మొహమాట పెట్టి తప్పుదారిలో నడిపిస్తారు. పనిచేయకుండా పనిచేశామని రాసి సంతకాలు పెట్టమంటారు. మీరు వాళ్ళు రోజూ ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సంతకాలైనాక ఆ కాగితాలు నాకు పంపిస్తే నేను కూడా వాళ్ల పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను. కాగితంలో రాసిన పని జరిగి ఉండకపోతే వాళ్లకు 3 శిక్షలు: 1 పనిచేయనందుకు, 2 తప్పుడు సమాచారమిచ్చినందుకు, 3 మిమ్మల్ని మొహమాట పెట్టినందుకు అన్నాడు నరేంద్రుడు. ప్రధానోద్యోగుల ముఖాలు మాడిపోయాయి కాని వాళ్లేమీ అనలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు మళ్ళీ, ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్లను పనిలోంచి తీసేయవచ్చు. ఆ విషయాల్లో సర్వాధికారాలు మీవే. అయితే పని గురించి ఉద్యోగులిచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు. దీనితో ప్రధానోద్యోగులకు అసలు విషయం అర్థమైంది. కొత్తవారిని పనిలోకి తీసుకోవాలన్నా, పాతవారిని పనిలోంచి తీసేయాలన్నా, బాగా పనిచేసేవారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నింటికీ పనిని బట్టే లెక్క ఉంటుంది. ఆ పనిని లెక్కగట్టటానికి జమీందారు తిరుగులేని పద్ధతి ఎన్నుకున్నాడు. ఇంతకాలం అలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి. ఇక సాగవు. నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారే ఎప్పుడూ చేయనన్ని ఎక్కువ పనులు చేశారు. ప్రధానోద్యోగులు తమ స్వంత పనులకు వేరే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగులకు ప్రధానోద్యోగుల సిఫారసును బట్టి కాక పనిని బట్టి ప్రతిఫలం లభిస్తున్నది. అలాంటప్పుడు వాళ్లు వారి పనులెందుకు చేస్తారు? ఇది గమనించి నరేంద్రుడు ఎంతో సంతోషించి చక్రధరపురం వెళ్లి చతురుడిని కలుసుకుని, మన ప్రతాపుడు సామాన్యుడు కాదు, వాడిని నా వద్దకు పంపకూడదా? దివానుగా ఉండి నాకు సహాయపడతాడు అన్నాడు. చతురుడు నవ్వి, వాడి మితిమించిన అహంకారం గురించి నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువగా చూస్తాడు. అది నువ్వు భరించలేవు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. వాడి అహంకారం తగ్గటానికి ఉపాయం ఆలోచించాను. శబరీవనంలో ప్రద్యుమ్నుడనే యోగి ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. మన ప్రతాపుడే కాదు, ఈ ప్రపంచంలోని ఏ మేధావి కూడా ఆయన కాలిగోటికి పోలడు. ఆయన ఎవరితోటి ఒక్క మాట కూడా మాట్లాడాడు. తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని ఆయన నన్ను కోరాడు. మన ప్రతాపుడు ఆయనతో వారం రోజులు గడిపాడంటే వాడి జ్ఞానం పెంపొందుతుంది, అహంకారం నశిస్తుంది అన్నాడు నరేంద్రుడు. సరే, ఆ ప్రద్యుమ్నుణ్ణి కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం నీది. వాడిలో మార్పు వస్తే నాకెంతో సంతోషం అన్నాడు చతురుడు. రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతడికి ప్రద్యుమ్నుణ్ణి గురించి చెప్పి, యోగి అన్నవాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి తప్ప అహంకరించి ప్రద్యుమ్నుడిలా ఉండకూడదు. నేను నీకాయనను కలుసుకునే అవకాశం ఇస్తున్నాను. నీవాయన జ్ఞానం 10 మందికి ఉపయోగపడేలా చేయాలి. అది నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఆ మర్నాడు ప్రతాపుడు ప్రద్యుమ్నుణ్ణి కలుసుకున్నాడు. ఆయనకు హితబోధ చేశాడు. ఆయన అంతా విని, నాకు చెప్పటానికి నీకేం తెలుసు? నేను చదివిన శాస్త్రాలు ఒక్కొక్కటిగా చెబుతాను. విని నాకు సలహా ఇచ్చే యోగ్యత నీకున్నదో లేదో తెలుసుకో అంటూ 4 రోజుల పాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు. అన్ని రకాల శాస్త్రాలుంటాయని ప్రతాపుడికి తెలియదు. అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకొని, మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పటం రాదు. నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు. కాని సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మేలు చేసే ఉపాయాలు చెప్పగలను.
అని తను చేసినవన్నీ ఏకరువు పెట్టాడు. అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉంది. ప్రద్యుమ్నుడంతా విని, నీ ముఖంలో తేజస్సు చూసే నువ్వు గొప్పవాడివని గ్రహించాను. నువ్వు మాట్లాడాక పూర్తిగా నిన్నర్థం చేసుకున్నాను. ప్రపంచానికి కావలసింది నీవంటి వాళ్లే, నా వంటి వాళ్ళు కాదు. నువ్వు ప్రజలకు మధ్య ఉండగా నా తెలివి వెలవెలబోతుంది. అందువల్ల నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను. నువ్వు ప్రజలకు మధ్య ఉండి ఎప్పటిలాగే మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు. ప్రతాపుడు అక్కడ్నుంచి తిరిగి వచ్చి జరిగింది తండ్రికి నరేంద్రుడికి కూడా చెప్పాడు. ప్రద్యుమ్నుడంతటి వాడిచేత నీ అంతటి వాడు లేడనిపించుకున్నాక అతడి అహంకారానికి పట్టపగ్గాలుండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు. కాని ఆనాటి నుంచి ప్రతాపుడు తనను గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు. అడిగిన వారికి మంచి మంచి సలహాలిస్తూనే ప్రతాపుడంతటి వినయశీలుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడి తండ్రి ఒక్కడే కొడుకులోని మార్పుకు కారణం గ్రహించాడు. అదేంటంటే ప్రద్యుమ్నుడు మహాజ్ఞాని అనటంలో సందేహం లేదు. అంతటి జ్ఞాని ప్రతాపుడిని పొగిడి తను ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రజలకు సలహాలిచ్చి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం జ్ఞానులకు ఉండదు. ఆ విషయం ప్రతాపుడికి అర్థమై తను జ్ఞాని కాదని గ్రహించాడు. అనుకున్నది సాధించటం ప్రతాపుడి అలవాటు. ప్రద్యుమ్నుణ్ణి ప్రజల మధ్యకు తేగలనని అతడు అనుకున్నాడు. కాని అది సాధ్యపడలేదు. తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివి రాణించదని అప్పటికి అతడికి అర్థమైంది. ప్రద్యుమ్నుడు అతడికి లేని తెలివిని పొగిడి ఆ వినయంతోనే అతనిని ఓడించాడు. ఎదుటివాడిని ఆ వినయంతో కాక వినయంతోనే ఓడించి లొంగదీసుకోవచ్చునన్న కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు. అది తెలిసాక అతడిక అహంకారిగా ఉండలేడు.